ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే అసలు మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ వస్తే ఎంత కట్టించారు? మెడికల్ కాలేజ్ మీదనే వివాదం జరుగుతున్న పరిస్థితి. మీరు ఇంత కట్టించామంటే మేము ఇంత కట్టించామని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు గవర్నమెంట్ కాలేజీని ఎంకరేజ్ చేస్తారు? గవర్నమెంట్ కాలేజీలు ఎంకరేజ్ చేయటం ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు అయితే డబ్బు దోచుకుంటారు, డొనేషన్లు అయ్యేది వ్యవస్థగా. సో డబ్బు ఉన్నవాడు కోటీశ్వరుల పిల్లలే చదవగలరు. కానీ గవర్నమెంట్ కాలేజ్ అయితే ఈ డొనేషన్లు ఈ గొడవలు ఉండవు, మెరిట్ని బట్టి వస్తూ ఉంటాయి. సో సామాన్య పిల్లడు కూడా, ఒక రిక్షావాడి కొడుకు కూడా బాగా చదివి మంచి మార్కులు తెస్తే వాడు మెడికల్ సీట్ వస్తుంది. అందుకని అలాంటి సిస్టమ్ కోసం గవర్నమెంట్ కాలేజీలు ఏ స్టేట్ అయినా ఎంకరేజ్ చేస్తారు. మనం ఎందుకు అనేక స్టేట్లు లేవు, కొన్ని స్టేట్లు ఎందుకు ఉన్నాయి, కొన్ని స్టేట్లు ఆ డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ నిరాకరించడం. ఇక్కడ జగన్ ఇన్వెస్ట్ చేశాడు 17 కాలేజీలు, 7 కాలేజీలు రన్నింగ్లోకి ఉన్నాయి, ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంకో 3 కాలేజీలు రేపు ఓపెన్ అయినాయి మొన్న కూడా. సో అన్నిటికీ బిల్డింగ్ కట్టేశారు, కడుతున్నారు. నువ్వు వస్తే ఏం చేయాలి? కొత్త ప్రభుత్వం వస్తే వాటిని ఫినిష్ చేయాలి తొందరగా టగటగా పూర్తి చేసేసి పిల్లలకందరికీ మెడికల్ సీట్లు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేదాన్ని చేయాలి. దాన్ని ప్రైవేట్ పరం చేస్తారంటారేంటి? ప్రైవేట్ పరం కాదు అంట. దానితో పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ కదా, ప్రైవేట్ అనే పదం ఉంది, ప్రైవేట్ కాదు అని అంటారు అని చెప్తా. వీళ్ళంతా ఏంటంటే ఏమీ తెలియదు. చంద్రబాబు ఏదో అన్నాడు అని అంటారు. చంద్రబాబు ఏమో స్థలాలు కేటాయిస్తే అయిపోతుంది. స్థలాలు కేటాయించదు, కళ్ళు కనపట్లేదా? ప్రజలకు కనపడలేదు. స్థలాలు కేటాయించడం ఏంటి? బిల్డింగ్లు లేసి 7 కాలేజీలు రన్నింగ్కి వచ్చేసినాయి, 3 కాలేజీలు ఇప్పుడు ఎంటర్ అయ్యి రన్నింగ్లోకి అడ్మిషన్స్ జరిగినాయి, క్లాసులు జరుగుతున్నాయి. ఇంకో స్థలాలు ఇచ్చేసి పర్మిషన్ అయితే అంటారు ఏంటండి? అంటే అసలు ఏమాత్రం ఔచిత్యం లేకుండా ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడతారా? ఇంత పచ్చిగా, ఇంత నిగ్సిగ్గుగా అబద్ధాలు ఆడేస్తారా? ప్రజలు చూస్తున్నారో తెలీదా? ప్రజలకు తెలీదా? దాన్ని ప్రైవేట్ పరం చేయటం ఏంటంటే నాకు ఆయనకి అంతే. నేను చెప్పాను, జగన్ చంద్రబాబు అనే వ్యక్తికి డబ్బున్నవాడికి దోహదపడే వ్యక్తే తప్పితే లేని వాడికి సహాయపడే వ్యక్తి కాదు అతను. ఈ పీపీపీ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే వీళ్ళకి వచ్చే 3 వీళ్ళకి వస్తాయి, ఆడు దోచుకుని వాడు దోచుకుంటారు. ప్రజల సంగతి అనవసరం. అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ఏ ప్రభుత్వం కూడా చేయదు ఈ పని. అంటే హోంమంత్రి అన్న దగ్గర చెప్తున్నారు ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో చదువు బాగా చెప్తారన్నట్టు మాట్లాడుతుంది ఆమె. ఆ మాట అంటానికి ఆవిడకి హోంమంత్రి ఏం మాట్లాడుతున్నావు, ఏమన్నా ప్రైవేట్ కాలేజీలు చదువు బాగా చెప్తారు, ఏం గవర్నమెంట్ కాలేజీ చెప్పరా? మహామహులు గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళే. ఆవిడ తెలియకపోతే తెలుసుకోవాలి. ఊరే చంద్రబాబు అన్నాడు అనగానే మనం తాళంగా మాట్లాడాలి. అంతే తప్పితే ఆవిడకి విజ్ఞానము విషయ పరిజ్ఞానం ఉండి మాట్లాడే మాటలు కావయి. విషయ పరిజ్ఞానం ఉంటే ఆ మాట అందా ఆవిడ. పేరుకు హోంమంత్రి ఆవిడ ఏమీ విషయ పరిజ్ఞానం ఉన్నట్టు మాట్లాడదు ఏ మాట చూసినా. అంటే జగన్ కట్టించిన మెడికల్ కాలేజ్లో పిచ్చి ముక్కలు వచ్చేసినాయి, శిథిలావస్థలో ఉన్నాయి, అవన్నీ కూడా అన్నట్టు పెచ్చులు. అదే ఈ పిచ్చి మాటలే, పిచ్చి ముక్కలు కాదు వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు. అక్కడ కాలేజీలు నడుస్తున్నాయి, జనాలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజల కళ్ళ కనబడుతున్నాయి. ఆ 7 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా 3 కాలేజీలు మనం ఓపెన్ అయ్యి కూడా రన్నింగ్లోకి వస్తే ఇంకా మిగతా ఉన్నాయి. ప్రజలు చూస్తున్నారు. మీరు పిచ్చి మొక్కలను పిచ్చివాగుడు అయితే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కదా. అది కళ్ళ అప్పగించి చూసి మాట్లాడాలి. చంద్రబాబు ఏదో అనేసాడు, ఇల్లు ఇస్తే అయిపోతుంది, స్థలాలు ఇచ్చి పర్మిషన్ ఇస్తే అయిపోతుంది. స్థలాలు ఇచ్చి పర్మిషన్లు ఇవ్వటం కాదు నాయన చంద్రబాబు. నీ కళ్ళు పోయినాయా? నీకు కనపడలేదా? 7 కాలేజీలు రన్నింగ్లోకి వచ్చినాయి, క్లాసెస్ జరుగుతున్నాయి, ఇంకో 3 కాలేజీలు అడ్మిషన్స్ అయిపోయినాయి, నీకు కనపడలేదా అని. మీ వాళ్ళు అంతే సరే, నీ చుట్టూ జ్ఞానశూన్యులు పెట్టుకుంటావు, నువ్వు నీ అలవాటు అది. అజ్ఞానుల్ని అర్థజ్ఞానులను పెట్టుకుంటావు, నువ్వు నీ స్టైల్ అది. తన మించి ఎవరో జ్ఞానం ఉండకూడతారు పక్కన అనేది ఆయన స్టైల్ నడుపుకున్నాను. మరి నీకైనా తెలియాలి కదా కరెక్ట్గా. అంటే పులివెందుల ఒకటి కడితే సరిపోతుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. పులివెందుల మెడికల్ కాలేజ్ ఒకటి మంచిగా అద్భుతంగా కట్టిస్తే సరిపోతుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఎవరు? టీడీపీ వాళ్ళు. జగన్ మాట్లాడితే పులివెందులు నేనే కట్టించిన మెడికల్ కాలేజ్. అవును, మిగతా రన్నింగ్లో ఉన్న కాలేజీలు సగతేంటమ్మా? అది మా బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా ప్రజలకి. వాటి గురించి మాట్లాడతలేదు. అదేమి కావు కదా, చంద్రబాబు చూపించినట్టు గ్రాఫిక్స్ కాదు కదా,
కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి కదా ఊళ్ళో, రాజమండ్రిలో, అక్కడ అన్ని చోట్ల కనపడతాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కాలేజీ బిల్డింగ్లు, అడ్మిషన్స్, కాలేజీ క్లాసెస్ నడుస్తున్నాయి. ఇంకా పర్మిషన్ ఇచ్చి ఇలా స్థలాలు ఇస్తే సరిపోద్దా అని చిన్నపిల్లాడు లేమని మాట్లాడినట్టు, విషయ పరిచయాలు లేనోడు మాట్లాడినట్టు ఆయన మాట్లాడడం, ఇమీడియట్గా వీళ్ళందరూ జంచక్క అని భజన చేయటాలు. ఏ మాటలు, ఏ పదవులు ఎవడైనా ప్రపంచంలో ఎవడు చేయడు. ఎంత ఇన్వెస్ట్ చేసి ఇంకొక 500 కోట్లు పెడితే అన్ని కాలేజీలు రెడీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ అనేది మెడికల్ కాలేజీస్ హబ్ అవుద్ది. ఆంధ్రప్రదేశ్గా అయిపోతుంది. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేరతారు, మన రాష్ట్రంలో చదువుతారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చి గవర్నమెంట్ కాలేజీలు అంతా ఉంటే. అది చేసుకుని మంచి పేరు, అంటే జగన్కి మంచి పేరు వస్తుంది కనుక ప్రజలకు అన్యాయం జరిగినా పర్వాలా. జగన్ ఎంతసేపు జగన్కి తిట్టుట, జగన్ అంటే మనం ప్రజలకు కావాల్సింది మనం చేద్దామని లేదు. జగన్ ఏం చేశాడో దానికి వ్యతిరేకం చేయటం, జగన్ తప్పు అని చెప్పటం, ఇంతే తప్పితే నువ్వు చేయాల్సింది చేయొచ్చు కదా. ఈ కాలేజీలు ఇంకా ఉన్నాయి, 500 కోట్లు పెడితే మొత్తం గవర్నమెంట్ పెద్ద విషయమా? 5,000 కోట్లు పెద్ద విషయమా? కాదు కదా. 5,000 కోట్లు పెడితే బ్రహ్మాండ అన్ని కాలేజీలు అవుతాయి. ఇట్ విల్ బికేమ్ హబ్, మెడికల్ కాలేజీలు హబ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చదువుతారు పిల్లలు. అలాంటి పరిస్థితి వస్తుంది. 14 కాలేజీలు 17 కాలేజీలు అంటే గవర్నమెంట్ కాలేజీలు అన్ని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కలకలాడుతుంది. అది ఫినిష్ చేసి పేరు తెచ్చుకోపో. ఎలాగో ఔటర్ రింగ్ రోడ్డు చేయకపోయిన పేరు నాదే అంటున్నావు, అలాగే ఇది కూడా నాదే అని చెప్పుకో. ఎవడు కాదట్లా, ఎవడు దానికోసం ఆరాట పట్ల, ప్రజలకు మంచి జరిగింది చాలు. ప్రజల విషయం ఆలోచించకుండా, ప్రజల తరపున ఆలోచించకుండా, ఎంతసేపు మనం రాజకీయ లబ్ధి ఎంత, దీంట్లో రాజకీయ బైక్ పట్టుకుంటే జగన్ ఎంత తిట్టగలిగాం, ఇదే తప్పితే ప్రజలకు ఎంత మంచి చేయగలిగాం, ప్రజలకు మనం చెప్పిన మాట ఎలా నిలబెట్టుకోగలిగాం, ఈ ఆలోచన, ఈ తపన, ఈ ఆదుర్ద ఇదేమీ లేదు ఈ ప్రభుత్వానికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.